ఆగస్టు 26 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 26 మంగళవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష తదియ పగలు 12:36 వరకు ఉంది. హస్తానక్షత్రం తెల్లవారితే బుధవారంగా 5:45 వరకు ఉంది. వర్జ్యం పగలు 12:55 నుంచి 2:39 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 11:16 నుంచి 1 గంట వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:18 నుంచి 9:08 వరకు. రాత్రి దుర్ముహూర్తం 10:53 నుంచి 11:43 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:16. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు వినాయక చవితి. భారతీయ సనాతన ధర్మంలో చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉన్నటువంటి పర్వం. అందరూ కూడా శాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి వేడుకని రేపటి రోజున జరుపుకుని ఆ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రులై మీరు అందరూ కూడా ఆయన కృపతో సుఖంగా జీవించాలి, ఆనందంగా కాలక్షేపం చేయాలని చెప్పి ఆశిస్తూ, మరి చక్కగా పూర్వం ఒక ఆచారం ఉన్నది. ఎంత హడావుడిగా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సరే స్వయంగా వెళ్ళి ఆ గణపతికి సంబంధించినటువంటి అర్చనకి సంబంధించినటువంటి పత్రి కోసుకురావడం అనేది ఒక అలవాటు ఉన్నది. మామిడి మండలు తేవడం, గరిక తేవడం, అలాగే మరి ఆ యొక్క మారేడు దళాలు తెచ్చుకోవడం, తెల్ల జిల్లేడు పూలు తెచ్చుకోవడం, మరి జమ్మి, ఇట్లాంటివన్నీ కూడా మనకి అవైలబుల్గా ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో అన్ని రకాల పత్రులు కూడా కోసుకొచ్చి అన్నీ కూడా అట్టేపెట్టి వాటినన్నింటినీ కలిపి అర్చన చేయడం అనేది మనకు పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయం. ప్రస్తుతం అందరం బాగా బిజీగా ఉన్నాం, పనుల ఒత్తిడిలో ఉన్నాం అనే పద్ధతిలో ఎవరు తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయినప్పటికీ కూడా అవకాశాన్ని కుదిరించుకుని ఎన్ని రకాల పత్రులు స్వయంగా కోసుకురాగలరో అన్ని రకాలుగా స్వయంగా కోసుకొచ్చి చేసుకోవడానికి అలవాటు పడమని చెప్పి ఆశిస్తూ, ఈనాటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రతి పనిని కూడా దాటుకుంటూ అన్ని కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ విజయపథం వైపు ప్రయాణం చేయడానికి వీలుగా చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. ఇవాళ చాలా చక్కటి కాలాన్ని గడిపే అవకాశం ఉంది. ఈ రోజున మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో భారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకును కలిగిస్తాయి. కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం కనబడుతూ ఉంది. వృషభ రాశి. అన్ని పనులు చాలా చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది. అందరూ బాగా ఈ యొక్క కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అన్ని కార్యక్రమాలని కూడా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ వ్యవహారాలు బాగా నడుపుకుంటారు. ఆర్థిక సంబంధంగా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేయడానికి గట్టిగా ప్రయత్నం చేసి చాలా సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. భరణి కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా అభ్యంతరం లేకుండా చాలా చక్కగా సుఖంగా కాలక్షేపం చేసేలాగా నడుస్తూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం కనబడుతూ ఉంది. మిథున రాశి.
ప్రతి పనిలోనూ కూడా మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా సమస్యాత్మకంగా తయారయ్యే అవకాశం వస్తుంది. అన్నీ చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉన్నటువంటి మానసికమైన ఒత్తిడితో కానీ శారీరకమైన శ్రమతో కానీ ఏదో తెలియని చికాకు వెంబడించే అవకాశం కనబడుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇలా జాగ్రత్త పడ్డటువంటి మిథున రాశి వాళ్ళకి వాళ్ళ ఎటువంటి సమస్య ఉండదు. అజాగ్రత్తతోనూ తొందరపాటుతనంతోనూ ప్రవర్తించే వాళ్ళకి మాత్రం సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది, గమనించుకోవాలి. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి బాగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తెలియక కొన్ని పొరపాట్లు చేసి వాటి మూలంగా కొన్ని సమస్యల్ని సృష్టింపజేసుకునే అవకాశం వస్తుంది. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఈ రోజున సమస్యగా కొన్ని అంశాలు కనబడుతూ ఉంటాయి. కానీ బాగా దృష్టి కేంద్రీకరణ చేసి సమస్యలు తొలగించుకునేలాగా ప్రవర్తించి లాభదాయకమైనటువంటి అంశాలుగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు కూడా చేకూరే అవకాశం వస్తుంది. పునరుసు 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు వచ్చినప్పటికీ వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అధికారుల యొక్క ప్రోత్సాహం వాళ్ళ పునరుసు 4 పాదం వాళ్ళకి చాలా బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా మందుకొడగా సాగుతాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగాను శ్రేయదాయకంగా నడిచే అవకాశం ఉంది. సింహరాశి. అన్ని పనులు చాలా అభివృద్ధిపదంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయంలో ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. కొంచెం పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చేయాల్సిన పనులు సరియగు కాలానికి పూర్తి చేయలేక మీరు కొంచెం అధికారుల ద్వారా కానీ మీ తోటి వారి ద్వారా కానీ ఇబ్బందికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా మీరు డీల్ చేయగలుగుతారు. ఇవాళ సమస్య ఓ పక్కన వస్తూనే ఉంటుంది. ప్రతి సమస్యని గుర్తించి దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా చక్కగా లాభదాయకంగా ఉన్న సమయాన్ని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మఘా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనేక రకాలైనటువంటి ఒత్తిడిని తట్టుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర ఉటపాదం వాళ్ళు విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సమస్య లేకుండా మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. యాక్చువల్లీ కొంత గ్రహచారం, విరుద్ధమైనటువంటి గ్రహచారం కూడా నడుస్తుందని చెప్పాలి. కారణం ఏంటంటే మరి కుజుడు జన్మంలో అనుకూలంగా లేడు, వ్యయంలో ఉన్నటువంటి కేతువు అనుకూలంగా లేరు, అలాగే రవి కూడా అనుకూలంగా లేరు, శని అనుకూలంగా లేడు. అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తెలివిగా, ఓర్పుగా ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ విజయ పథం వైపు నడుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎన్నో అద్భుతమైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి. చాలా జాగ్రత్తలు పాటిస్తారు కూడా. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కడా సమస్యలు రాకుండా మంచి కృషితో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల సిద్ధి బాగా ఉంది.
తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక గురువు దగ్గర కానీ ఒక ఆధ్యాత్మికవేత్త దగ్గర కానీ చక్కగా చెప్పుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు మార్గాలను కనుక్కోవడానికి కానీ చాలా చక్కగా ప్రయత్నిస్తారు. విజయాలు సాధించే అవకాశం వస్తుంది. భక్తి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు రీత్యా కానీ ఏదో రూపంగా కానీ వాళ్ళ గురువుల్ని పూజ్యుల్ని దర్శించే అవకాశం వస్తుంది. మనసు ప్రశాంతతను పొందేందుకు వీలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలని కూడా చాలా చక్కగా సక్సెస్ అవుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి అంశాలని తెలివిగా పొందుతూ ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరి ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ఒత్తిడి తగ్గే అవకాశం బాగా గోచరిస్తూ ఉంది. వృశ్చిక రాశి అన్ని పనులు కూడా చాలా వేగంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. మనసు బాగా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అన్ని సమస్యలకి కూడా పరిష్కారాలు వెతుకోగలుగుతారు. అన్ని కార్యక్రమాలు విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బహు శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళడంలో ఇవాళ మీరు చాలా చక్కగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయంలో సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూల స్థితి బాగా ఏర్పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. మూల నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎన్నో లాభాలు అందుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయంలో ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ చాలా చక్కగా మీకు కావాల్సినటువంటి అన్ని పనులు కూడా నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్లే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా వేగంగాను సానుకూలంగా నడుస్తాయి. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 2-3-4 పాదాల వాళ్ళు, శ్రవణ నక్షత్రం వాళ్ళు ఈ రోజున దూర ప్రాంత ప్రయాణాలు చేసే విషయంలో ధన వ్యయం బాగా చేసే అవకాశం గోచరిస్తుంది. ఈ మకర రాశి వాళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తను కనబర్చాలి. నూతన ప్రయత్నాలు చేసేటప్పుడు కొంచెం బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాను. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు చాలా బాగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో కొంచెం కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా చాలా బాగా నడుస్తుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. తద్వారా మీరు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళకి ఎటువంటి నష్టం లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు బాగా కృషి చేసి మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.